తిరుపతి జిల్లా చంద్రగిరిలో డీఎస్సీ పోరాటం రాజకీయ వేడిని పెంచుతోంది. జెన్సీ అభ్యర్థుల పోరాటానికి అండగా నిలిచిన వారి తల్లిదండ్రులు వృద్ధులను ఉద్దేశించి మాట్లాడటం వారిని హేళన చేయడమేనని చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ పోరాటం ప్రజల చేతుల్లోకి వెళ్లకముందే కూటమి ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అంశం, జెన్సీ అభ్యర్థుల ఆందోళన, కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు, నారా లోకేష్ రాజీనామా డిమాండ్పై చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. డీఎస్సీ పోస్టుల భర్తీలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున వైసీపీ కూడా యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలోనే 6వ తేదీ నుంచి కూడా రిలే నిరాదీక్షలు చేయడం జరిగింది. ఈరోజు 10వ తేదీ కూడా రిలే నిరాదీక్షతో పాటు ర్యాలీలు కూడా పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ర్యాలీ ఏ విధంగా జరిగింది ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో? డిఎస్సీ మీద మొట్టమొదటి డిమాండ్ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, డిఎస్సీ మీద సిబిఐ విచారణ జరగాలి, దీనికి బాధ్యతను శిక్షించాలి. ఆ 3 డిమాండ్లు మేము ముందుకు పోతున్నాం. 10,000 మంది పైగా ఈరోజు కదం దొక్కి చంద్రగిరిలో వీళ్ళు చేసిన తప్పులు అక్రమాలు ప్రజలు బయట పెడుతున్నారు. ఈ స్థాయిలో వ్యతిరేకత ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా ఉండదు. ఈ ప్రభుత్వం రాజీనామా చేయకుండా నారా లోకేష్ గారు ముందుకెళ్తే ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కూడా ముందుంటుందని తెలియజేస్తున్నా. దీని మీద న్యాయం జరిగేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాం. చాలా నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క నిరసన ర్యాలీ జరగకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. పోటాపోటీగా కూడా ర్యాలీలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? వందల బస్సులు ఈరోజు మీరు ఆపి ఈరోజు పైశాచిక ఆనందం పొందొచ్చు. ఎంత ఆనందం పొందినా మీరు ఎంత అడ్డుకున్నా ఇన్ని వేల మంది వచ్చారంటే మీ మీద వ్యతిరేకత ఏ విధంగా ముందుకు పోతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇమీడియట్గా దీనికి బాధ్యత వహించి, నైతిక బాధ్యత కాదు అసలైన బాధ్యత వహించి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. డీఎస్సీ చేస్తున్న ఈ యొక్క పోరాటంలో కూడా జంజీలు లేరు, కేవలం వృద్ధులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారని వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పద్ధతి, దీన్ని ఎలా చూడాలి? జంజీలకి తల్లిదండ్రులు వృద్ధులే అవుతారు. ఆ వృద్ధుల్ని మీరు అవమానించడం అంటే ఇంతకన్నా నీచమైన ఒక పార్టీ మీ పార్టీ అని నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు అవమానించిన పెద్దల్ని కావచ్చు, వృద్ధుల్ని కావచ్చు, వాళ్ళందరూ కూడా మీకు ఓటు ద్వారా చెంపదెబ్బ పడేలాగా తొందరలో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. వైసీపీ డిఎస్సీ పోరాటంలో కూడా జంజీలు లేరు, అంతా వృద్ధులు ఉన్నారని చెప్పి కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే కూటమి నేతలు చెప్తున్నట్లు కూడా జంజీలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వృద్ధులే. ఈ విషయాన్ని కూడా కూటమి నేతలు గుర్తించాలని చెప్పి కూడా మోహిత్ రెడ్డి చెప్పడం జరిగింది. అది ఏదైతే ఇక అరచేత్తో కూడా యొక్క పోరాటాన్ని ఆపలేరు, ఇది ఉవ్వెత్తును కూడా లేస్తున్న ఈ పోరాటాన్ని కూడా ఎవరు ఆపలేరని, అలా విధంగా ఏదైతే ఈ యొక్క సిబిఐచే కూడా సమగ్రంగా విచారణ జరిపించి ఏదైతే ఈ యొక్క అవినీతి ఆరోపణలకు ఎవరైతే మూలం ఉన్నారో ఆ యొక్క మంత్రి కూడా తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, చంద్రగిరి.